దేశంలోని సమస్యలపై ప్రధాని మోదీ ఏనాడు పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ నేతలు. రైతులను ఇబ్బందులకు గురిచేసే నల్ల చట్టాలు, మణిపూర్ ఇష్యూ, నీట్ లీకేజ్ లాంటి అంశాలు బీజేపీ సర్కారుకు పట్టవని విమర్శించారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్తో రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. అటు ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు కె కేశవరావు. మాజీ బీఆర్ఎస్ నేత కె కేశవరావు కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖర్గే, రాహుల్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కేకే. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన కేకే ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు సొంత గూటికి చేరారు. మోదీ ఏనాడు రైతుల సమస్యలపై మాట్లాడలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. నల్ల చట్టాలు వద్దని ఆందోళన చేసిన రైతులను జీపులతో తొక్కించారని మండిపడ్డారు. లైంగిక వేధింపులతో న్యాయం కోసం రోడ్డెక్కిన రెజ్లర్ల కోసం మోదీ ఏనాడు స్పందించలేదన్నారు. మణిపూర్లో జాతుల మధ్య హింసపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నీట్ పేపర్ల లీకేజీపై మోదీ సైలెంట్ గా ఎందుకున్నారని నిలదీశారు మధు యాష్కి గౌడ్. చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతోనే మోదీ ప్రధానమంత్రి అయ్యారన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. 400 ఎంపీ సీట్లు గెలుస్తామన్న మోదీకి ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని గ్రహించిన మోదీ అమిత్ షా సేఫ్ గేమ్ రాజకీయాలు మొదలు పెట్టారని ఆరోపించారు జగ్గారెడ్డి. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ యొక్క బలంతో ప్రధానమంత్రి మూడోసారి మోడీ కాగలిగారు. కాంగ్రెస్ రాబోతుంది దేశంలో అని వాళ్ళకి గ్రహించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ని సేఫ్ గేమ్ కింద పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడుని అండర్స్టాండింగ్లో పెట్టుకొని ఆ బలంతో ఈరోజు మోడీ గారు సంతోషంగా కూర్చున్నారు అని అంటే టీడీపీ పుణ్యము, అటు నితీష్ కుమార్ పుణ్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ కోడెల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కోడెల సంరక్షణకు 1,11,00,000 నిధులు మంజూరు చేశారని తెలిపారు. కోడెల సంఖ్య సామర్థ్యానికి మించి పెరిగితే ప్రతి నెలలో రైతులకు ఉచితంగా అందిస్తామని చెప్పారు ఆది శ్రీనివాస్. ప్రతి నెలకు ఒకసారి మనకు ప్రతి నెలలో ఇప్పుడు ఇంచుమించు 15 మంది ఉంటే 1000 కోడల వరకు ఇచ్చేసుకొని 400 నుంచి 500 కోడలు మనం ఎప్పుడు బ్యాలెన్స్గా మన దగ్గర ఎలాగూ ఉండాలి కాబట్టి 400 కోట్ల వరకు మనం బ్యాలెన్స్ పెట్టుకొని అవి వాటిని మిగతా ఎప్పుడెప్పుడు 50 అయినా 100 ఎక్కువైనా తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇస్తాం. లేదు ఇదే రోజు ఒకవేళ 1000 కంటే ఎక్కువ మంది ఉన్నా ఎవరు ఆందోళన చెందకండి. ఆ 1001 నుంచి 1050 వరకు కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పేద రైతుల కోసం తప్పనిసరిగా తీసుకుందాం. దేశ ప్రజలు రాహుల్ ను మెచ్చుకుంటుంటే మోదీకి కంటగింపుగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. పార్లమెంట్ లో మోదీ ప్రతిపక్ష నాయకుడిని అవమానించే విధంగా ప్రవర్తించారని మండిపడ్డారు. మిత్రపక్షాల సపోర్ట్ తోనే ఎన్డీఏ అధికారంలో ఉందన్న విషయం మర్చిపోవద్దని సూచించారు నిరంజన్. కాంగ్రెస్ ను రాహుల్ గాంధీనే కాక నెహ్రూను కూడా టార్గెట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయటం జరిగింది. సందర్భం, విషయం, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, దేశాల్లో ఏం జరుగుతున్నావో ఆ విషయంపై రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగితే ఈయన మాత్రం నెహ్రూ దగ్గర నుంచి నెహ్రూ ఈ దేశానికి ఏం సేవ చేయనట్టు ఆయన మాట్లాడటం జరిగింది. దాన్ని పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్న మాట మాట్లాడుతూ ఉన్నాను. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్ఎస్యుఐ అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జీవో నెంబర్ 81పై కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒకరిని తీసుకుని ఆర్ఎస్ ప్రవీణ్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆర్ఎస్పీ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడే 81 జీవో తీసుకొచ్చారని అన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో 81 జీవోలో ఎందుకు మార్పులు చేయలేదని ప్రశ్నించారు బల్మూరి. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్, రెండోసారి ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్ లో కూడా సేమ్ అదే రూల్ పొజిషన్ ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మేమిచ్చిన నోటిఫికేషన్ లో మీరు ఇస్తున్న ఉద్యోగాలు అని, మీరిచ్చిన నోటిఫికేషన్ లోనే ఈ ప్రాబ్లంలన్నీ ఉన్నాయి. ఈ రోజు ఈ సమస్యలన్నీ ఉత్పన్నం కానికి కారణము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆలోచన లేకుండా, ఏదైతే సంబంధించి నిపుణుల మాటలు వినకుండా, మరి బహుశా 2018లో మీరు చెప్పలేదా? మరి మీ మాట కేసీఆర్ గారు విన్నరా, వినలేదా? మీరే సమాధానం చెప్పాలి దానికి. ధరణి పోర్టల్తో లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. ఖమ్మం జిల్లాలో రైతు ప్రభాకర్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కోదండరెడ్డి.